హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ యాపిల్ క్రియేషన్. ఈ మధ్యన పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేయడం అస్సలు అవ్వట్లేదు. ఈరోజు ఇంకో కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చేసాను. అవరేకాయలతో మసాలా కూర అనమాట. ఈ ఐటెంతో మనకి చాలా ఐటమ్స్ అయితే చేశాను. మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వంట కోసం నేను ఒకప్పుడు అవరేకాయలు, అందులో నేను నీట్గా కడిగి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఒక బంగాళదుంప, ఇంకా ఒక చిన్న వంకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక వంకాయ, ఇంకా ఒక మీడియం సైజ్ టమాటాలు 2, ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా ముక్కలు చేసి వేసుకొని ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసి ఉప్పు వేసి ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసి విజిల్ పెట్టేశాను అనమాట. ఇవి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చిన్న కుక్కర్ కదా, వేగంగా విజిల్స్ వచ్చేస్తాయి. పెద్ద కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు నేను కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసి విజిల్కి పెట్టేస్తున్నాను. ఈ వంటకం మనకి ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ ముద్దతో పాటు తింటారనమాట. ఇందులోకి మసాలాలోకి మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ నిటారుగా కట్ చేసుకొని, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 ఎండుమిర్చిని కూడా ఇలాగ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంటిని మనం ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న టమాటాలు, ఇంకా కొద్దిగా ఆ గింజల్ని కూడా వేసుకుందాం. ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ బాగుంటుంది. కొద్దిగా చిన్న కొబ్బరి ముక్క, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొద్దిగా సాంబార్ పౌడర్, కొత్తిమీరని కూడా వేసి ఇలాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ముందుగా మనం ఉడకపెట్టిన అవరేకాయలని ఒక పాత్రలోకి తీసుకొని ఇలా పెట్టుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనకి గ్రేవీ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో అందులో అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మసాలా అందులో వేసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని, ఇది పూర్తిగా వాటర్లా ఉండకూడదు, అలా అని మరీ కర్రీలా కూడా ఉండకూడదు. ఇలా మనం పప్పు చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులోకి తాలింపుగా ఏమీ అవసరం లేదండి. కొద్దిగా నూనె వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత అందులో వేసేసి మూత పెట్టేస్తే అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మనకి ఈ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రైస్లోకి, చపాతీలోకి, ముద్దలో